మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం 60 సంవత్సరములు. ఈ 60 సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు. మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి. సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ప్రథమయామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి. ఒక యామమునకు 3 గంటలు, ఒక రోజులో 8 యామములుంటాయి. 8 మూళ్ళు 24 గంటలు. ఈ 24 గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి. అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం. తలంటి స్నానము అంటారు కదూ, అటువంటి స్నానం చెయ్యాలి. ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు. ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం, అమ్మ నాకు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అని అడుగుతాం. మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము ఇటువంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏదుందో అది తొలగిపోవాలి. నేను పుత్రులతోటి, మిత్రులతోటి, సంపత్తితోటి, వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి, దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి. అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారి లేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం. అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు. ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి. నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి. అంచు కలిగినటువంటి బట్ట, ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్ట యందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు. వేదవాక్యే ప్రమాణవాక్కు. ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చెయ్యాలి. శాస్త్రమే వేదము. ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు. అందుకే అంచు కలిగినటువంటి బట్టని ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. అందుకే నూతన వస్త్రధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుంటారు. ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు. అయితే ఆ రోజు భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చెయ్యాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది. తద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని. ఆ పదార్థాన్ని ఎలా తయారు చెయ్యాలి అంటే యద్వర్షాదౌ నింబసుమం. నింబ అంటే వేప చెట్టు. వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా
ఆ పదార్థంలో ఉండాలి. ఆ వేప చెట్టుకి కొన్ని విశేషాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే వేప చెట్టు. అందుకే నింబవృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ అమరకోశం ఒక మాట అంటుంది, వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం, వేప చెట్టు కింద పడుకోవడం, వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమకారణములై ఉంటాయి. అంత గొప్పది వేప చెట్టు. అది పరదేవత యొక్క అనుగ్రహం. అటువంటి వేప చెట్టు ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతువు వస్తోంది అనేటప్పటికీ పువ్వు పూస్తుంది. ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఆ క్రిమి సంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు. తద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం. శర్కర అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి. బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా, లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు. బెల్లంగడ్డ మంగళద్రవ్యమే కాదు, దానికి నిలవదోషం కూడా ఉండదు. అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు. అందుకే ఆ బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు. ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యుతం. ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు, చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి. వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది. అందులో ఘృతైర్యుతం, ఆవు నీతిని కలపాలి. లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు. ఘృతం పిబీత్ అంటుంది, అందుకే వేదం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. 2 మంచినీళ్లు, మంచినీళ్లు అమృతంతో సమానం. అందుకే ప్రాణోత్క్రమణం అయినప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు. ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కి వస్తాయి. అలా అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు, అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి. అమృతంతో సమానం అమృతమే. కాబట్టి ఈ 3 అమృతములే అని చెప్పబడతాయి. అటువంటి ఆవు నీతిని కలపాలి. ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు. లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు, కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో. భగవంతుడికి పేరు రసోవై సహా. భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు. పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి. విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు. కారణం దాని యందు అంత ఓషధీ శక్తి ఉండడమే. అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది. ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి. అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి. అలా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం. ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో, ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలమంతా కూడా ఆ వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి ఆ రోజున భూషణములను ధరిస్తారు. కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది, ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట, అందుకని యుగాది, నూతన సంవత్సరారంభం. అందుకే ఆ రోజున అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది. రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేడు. ఇప్పుడు
మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేలిక మార్గం, రాజులకు రాజు పరమేశ్వరుడు, రాజశేఖరుడైన. అందుకే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు? అందుకే చక్కగా ఆ రోజున శివాలయానికి వెళ్ళి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి. ఎందుచేత అంటే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు. లేదు లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు. చక్కగా విష్ణువాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం, జగన్మాతయే లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి దర్శనం కూడా అదే స్థాయిలో ఫలితాన్ని ఇస్తాయి. శివకేశవుల మధ్య అభేదం పాటించడం అనేటటువంటిది జీవితంలో ప్రధానంగా అలవాటు కావాలి. ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది. అంత గొప్పగా ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము, పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు. సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. అందుకే ఆ రోజు తప్పకుండా గోవు యొక్క దర్శనం చేసి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి కాస్త గోగ్రాసం పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఆ రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది అని అర్థం. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అంటారు. ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో, ఆ గ్రహములు ఏ ఏ ఫలితాల్ని ఇవ్వబోతున్నాయో దాని చేత ఆయా నక్షత్ర పాదముల యందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో, ఆదాయ కందాయ వివరాలు ఎలా ఉంటాయో, రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియచెప్పబడతాయి. ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే గ్రహములకు స్వాతంత్ర్యం లేదు, అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి. రాబోయే కాలం ఇలా ఉంటుంది అని తెలిసిందనుకోండి, బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు. భగవంతుణ్ణి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు. వీడు భక్తితో జీవిస్తున్నాడు కనుక వీడికి తీవ్రమైనటువంటి ఫలితములను ఇవ్వకు, వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి అనుగ్రహించమని శాసించి వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వల్ల పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడతో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరారాధన చేసి తనని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత, పంచాంగ పూజ చేత లభిస్తుంది. అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటటువంటి ఈ 5టిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద, దీర్ఘాయుర్దాయము, పాపనాశనము, అలాగే ఆరోగ్య సిద్ధి, విజయము ఈ 5 సంప్రాప్తిస్తాయి. అందుకే ఆ రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని, ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని, అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ బెంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి యందు మరింత దృఢంగా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి. మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి కట్టు బొట్టు పాటించాలి. చక్కగా అందరూ
ఆ అంచు కలిగినటువంటి బట్టని అథవా పంచకట్టుగా కాకపోతే గూడకట్టుగానైనా కట్టుకోవాలి. పంచకట్టుకోవడం అనేటటువంటిది తెలుగు జాతి యొక్క సంప్రదాయం. అలా చక్కగా పంచకట్టు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సందర్శించాలి. అలాగే ఇంట్లో పెద్దలైనటువంటి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, ఎక్కడ ఉన్న గురువుగారి దర్శనం చేసి గురువుగారికి నమస్కారం చేసి గురువుగారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. ఇవన్నీ కూడా మనం చెయ్యవలసినటువంటి విశేషాలు. వసంత నవరాత్రములు ప్రారంభమవుతాయి కాబట్టి వసంత ఋతువు ఎంత లక్ష్మీకారకమో, వాతావరణం కొద్దిగా భరించడానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి కాలం కనుక చక్కగా విసినికర్రలు ఆ సమయానికి అందుబాటులో ఉంటే మామిడి పళ్ళు, మల్లెపూల దండలు, పన్నీరు, పానకం ఇటువంటి వాటిని 10 మందికి అందించడం, చలివేంద్రాన్ని ప్రారంభించడం. ఇంకా జనులు దాహార్తిని పొందేటటువంటి కాలం. బాటసారులు వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి దాహం వేస్తుంది. పట్టెడు నీళ్లు, చల్లటి నీళ్లు ఎవరు అందిస్తాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అందుకే చక్కగా చలివేంద్రాలు ప్రారంభించడం. అలాగే మనకి కలిగినంతలో 10 మందికి చలవ చేసేటటువంటి పదార్థాలు అంటే మజ్జిగ లాంటివి ఇవ్వగలిగినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవడం. ఇవన్నీ కూడా దేశకాలముల యందు తరించడానికి, పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి యోగ్యమైనటువంటి విశేషాలు. అలాగే వసంత నవరాత్రులు చేసి చక్కగా ఆ భగవంతుని యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది అందరూ తరించేటటువంటి యోగ్యమైన కాలం. అందుకే ఈ నూతన సంవత్సరం వచ్చింది అంటే కేవలం ఏదో ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని శాంతింపచేసుకోవడానికి అనుసరించవలసినటువంటి విధానంగా కాకుండా, అర్థం లేనటువంటి విధి విధానాలు పాటించడం కాకుండా శాస్త్రప్రోక్తమైనటువంటి పద్ధతిని పాటించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది కనుక భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం తాను, తన కుటుంబ సభ్యులు, తన సమాజము, తన రాష్ట్రము, దేశము, యావత్ ప్రపంచము కూడా పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన రీతిలో ఈశ్వరారాధన చేసి అనుగ్రహాన్ని పొందాలి. ఓయ్ ఇంద్ర, నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు, శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులవుతాం. ఎలాగంటే, చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను, నేను మొదలకి నీళ్లు పొయ్యనంటే కొమ్మలు నీడనిస్తాయా? మొదలకు నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి. చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు, మేమెందుకు నీళ్ళనిస్తాం, ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలంటాయా? పళ్ళిస్తాయి, నీడిస్తాయి, అన్నీ ఇస్తాయి. అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవయా. వాడు శ్రీమన్నారాయణుడు. వాడికి కోపం ఉండదు, వాడికి ద్వేషం ఉండదు. అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం. ఇదండి భావన అంటే. ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ, వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు. ఇది భగవంతుడి గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి, అంత చక్కగా మాట్లాడగలగాలి. ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేశాను, ఎంత కోపం పెట్టేసుకున్నాడో, ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఎప్పుడు దొరుకుతుందో అని బెంగెట్టుకున్న వాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక. తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు. ఈ బుద్ధి కలిగిందనుకోండి, పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి, వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన. దితి తప్పు చేసింది సంధ్యాకాలంలో. హిరణ్యకశిపుడు పుట్టాడు, భర్త దగ్గరికి వెళ్ళి పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు. తప్పు చెయ్యడం సహజం, పశ్చాత్తాపడి మళ్ళీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం. కాబట్టి ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో అభిషేకమో సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు. మీరు ఇది గమనించాలి. పురాణంలో ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే, నా స్వామి పాదాలే పట్టుకుంటాను, ఆయన చేత్తో వచ్చిన పువ్వే కదా విసిరిశాను, పొరపాటు అదే కదా జరిగింది, స్వామి నాది తప్పే మన్నించు. ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంతే. ఇలా అనేటప్పటికీ ఏమైంది, అది విచిత్రం. ఎక్కడో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షం అయిపోయింది. ఎలా ప్రత్యక్షం అయ్యాడు?
ఒకవేయార్కులు కూడినట్టి కరువయ్య జత్ప్రభాభూతితో ఒక రూపై చనుదించు మాట్య హరిదానొప్పారే ఆ వేలుపుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభు గానంబోలునే వారికి. ఎంత చిత్రమైన మాట చూడండి. ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి 1000 సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయనుకోండి, వెంటనే ముందు మనకేమవుతుంది? కళ్ళు కనపడడం మానేస్తాయి. కళ్ళు కనపడడం మానేసి ఏమిటొచ్చింది, ఎదురుగుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం, అంత వెలుతురు భరించలేక. అలాగే ఈశ్వర దర్శనము కలుగగానే సగుణముగా కనపడగానే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, వింటున్నాడు మొర, అసలు చూడలేకపోయారు. చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఇది గమ్మత్తు. ఆయన్ని చూడడానికి ఉపకరణం ఏమిటో తెలుసా అండి? ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని చూడాలి, లేకపోతే చూడడం కూడా కుదరదు. ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఆయన అంతటా వ్యాపించిన వాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తున్నట్టు క్షీరసాగర మథనానికి ముందు? ఒక ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది. ఈ శక్తిని నీ పరిమితమైనటువంటి మేధస్సులో ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, ఇలాంటి లాజిక్ అంటారే, ఏదో ఒక పెద్ద చర్చ చేసి దాంట్లోంచి ఏదో సాధించగలనని అనుకుంటున్నావేమో. ఈశ్వరుడు లొంగేది విశ్వాసమునకే. జ్ఞాపకం పెట్టుకో. పువ్వు కాదు, పువ్వు ప్రసాదం ఏమిటి? అవిశ్వాసం. పోయిందంతే ఐశ్వర్యం. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే వస్తుంది ఈ విశ్వాసం. మళ్ళీ అనుగ్రహం కాదు, ఏకంగా ప్రత్యక్షం అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన కనబడ్డాడు, మళ్ళీ ఆయన అనుగ్రహంతోనే కనబడ్డాడు ఆయన, లేకపోతే చూడలేవు ఈ కళ్ళు అని నమస్కరించి వీళ్ళందరూ ప్రార్థన చేస్తే, వీళ్ళందరి పనుపున పెద్ద ఆయన ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేశాడో చూడండి. ఈ పద్యం నేను అనుకుంటున్నాను అసలు ప్రతి వాళ్ళకి ధారణలోకి రావాలండి ఈ పద్యం. పోతన గారి గొప్పతనం ఏమిటంటే ఆంధ్రీకరించడంలో చాలా పెద్ద పెద్ద విషయాల్ని చాలా చిన్న చిన్న పద్యాల్లో రాస్తారు. పెద్ద పెద్ద సీస పద్యాల్లో రాయరు. చాలా చిన్న కందం, తేటగీతి, ఆట వరది ఇలాంటి వృత్తాల్లో ఇస్తారు ఆయన. ఆయన అంటున్నారు, అన్నం అవనీయందు అమృతంబు గోవులయందు వక్తి సమిధలందు అమరయోగ వశత పొందు నోజను బుద్ధిచే అగను నిన్ను కాంతురాత్మ విధులు. 2. పంచాంగము గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. 3. భగవంతుని గురించినటువంటి విషయములలో సమగ్రమైన జ్ఞానము ఉన్నా లేకపోయినా గురి కుదిరిన వాడై ఉండాలి. అందుకే మనకి ఆఖరణ ఒక మాట చెప్తారు. భగవద్గీత అంతా చెప్పేసి చిట్ట చివర ఒక మాట అంటారు, నాస్తికుడికి, ఈశ్వరుణ్ణి నమ్మని వాడికి, పాషండుడికి దీన్ని చెప్పకు అంటారు. ఎందుకు చెప్పద్దు? అదేంటంటే వాడికే కదా చెప్పి మార్చాలి, మరి ఎందుకు చెప్పొద్దు అంటారు? అంటే వాడికి అసలు భక్తి లేదు. వాడు ఎందుకు వింటాడంటే ఇది అబద్ధం అనడానికి వింటాడు వాడు తప్ప, ఇందులో ఏదో ఉందని తెలుసుకోవడం మొదలు పెడితే అందులో ఉన్నదేమిటో తెలుస్తుంది. అసలు ఇందులో ఏమీ లేదని వినడం మొదలెట్టిన వాడికి నువ్వు ఎంత చెప్తే అర్థం అవుతుంది. అందుకని అటువంటి పాషండుడికి చెప్పకు అంటారు. ఆ పాషండత్వం ఉన్నంతసేపు నైమిత్తిక కర్మ అర్థం కాదు, నిత్యకర్మ యందు గురి కుదరదు. అందుకని పెద్దలు నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని 2 కింద విడదీశారు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మ తప్పకుండా ప్రతివారు చేయవలసినది. అయితే ఒక మినహాయింపు ఇచ్చారు శాస్త్రంలో. నిత్యకర్మ మారుతుంది. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. ఇది అందరికీ ఒకలా ఉండదు. శాస్త్రం చాలా గౌరవంగా మాట్లాడింది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నాకు కొడుకు ఉంటాడు, నా కొడుక్కి ఏమీ తెలియదు. అప్పుడు వాడిని ఏమంటామంటే, నాన్న ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి రామా 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 అని ఒక నమస్కారం చేసుకో అంటాం. నేనున్నాను అనుకోండి, నేను కూడా రామా 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 అని వచ్చేసాను అనుకోండి, తప్పని నేను అంటలేదు, అది యథార్థమే. సమయం లేనప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 3 మాటలు చెప్పచ్చు. ఎప్పుడు? సమయం లేకపోతే. సమయం లేకపోవడం అంటే మీరు కృతకంగా సమయం లేదని చెప్పేస్తే కుదరదు, నిజంగా సమయం లేని తనమై ఉండాలి, అప్పుడు చెప్పచ్చు. నిత్యకర్మ అంటే మీరు విడిచిపెట్టకూడనటువంటి కర్మ. ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులలో తప్ప అసలు ఏ కారణము చేత కూడా విడిచిపెట్టడానికి వీలు లేని కర్మకి నిత్యకర్మ అని పేరు. ఇది
ఎవరెవరు యజ్ఞోపవీతం వేసుకుని ఉంటారో అటువంటి వారి విషయంలో మినహాయింపు లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి తీరవలసిందే. ఏది చెయ్యాలి నిత్యకర్మలో? సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. అందుకని సంధ్యావందనం ఉండి తీరాలి, అది నిత్యకర్మ. రెండవది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ప్రతిరోజు విశేష పూజ చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అసలు నిజంగా మీకు శాస్త్రం ఎలా మాట్లాడింది అన్న గౌరవం అర్థమైంది అనుకోండి, ఇవాళ ఉన్న చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి. ఇవాళ రేపు పూజలకు అర్థం లేదు. నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. మన మతానికి ఏది ప్రధానమైంది అంటే వేదం ప్రధానమైంది. వైదికమైనటువంటి విధానములో మాత్రమే పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసేసుకుని, నేను ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాను, ఒక వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం మధ్యలో వాళ్ళకి కావలసినది తీసుకొచ్చి పెట్టేసుకుంటుంటారు. మీకు అలా ఏం పెట్టేసుకోవడానికి అవకాశం ఏం లేదు, అలా స్వేచ్ఛ ఇవ్వలేదు. కల్పము అని ఉంటుంది, అది ఋషి ప్రోక్తము. ఋషి చెప్తాడు ఇలా చెయ్యాలి అని ఉంటుంది. సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మి వ్రత కల్పము, వినాయక వ్రత కల్పము. కల్పము అంటే ఇది దాటి వెళ్ళడానికి నీకు మాత్రము అధికారము లేదు, నీ స్వేచ్ఛ దీని యందు పరిమితము చేయబడినది. మీరు చూడండి, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మీరు వ్రత విధానంలో కొంత స్వేచ్ఛా విహారం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే, ఉదాహరణకి మీరు ఒక మంటపం వేసిన తర్వాత నవగ్రహాల్ని ఆవాహన చేస్తారు. నేను అలా చేయకుండా ఉండొచ్చా అండి? కుదరదు. పిలవాలి, నవగ్రహాల్ని పిలవాలి. ఆ పిలిచిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు మీరు అష్టోత్తరంతో చెయ్యొచ్చు. మీకు చాలా బిగువు ఉందనుకోండి, బిగువు అంటే చెయ్యగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, చాలా సంతోషంగా చెయ్యగలను అని మీరు అనుకున్నారనుకోండి, మీరు సహస్రనామంతో చెయ్యొచ్చు. అక్కడ విష్ణు సహస్రం చెప్పి లక్ష్మీ సహస్రం చెప్పచ్చు, మీ ఇష్టం. మీరు పూజని పెంచచ్చు, అలాగా పూజని తగ్గించవచ్చు. నేను అంతసేపు కూర్చోలేనండి అన్నారనుకోండి, మీరు అష్టోత్తరం చెప్పచ్చు. నేను అంత కూడా కూర్చోలేనండి 11 నామాలు చెప్పచ్చు. కానీ స్కాంద పురాణంలో చెప్పిన 5 అధ్యాయాలు తీసేసి నేనేవో కొత్త కథలు తీసుకొచ్చి అక్కడ పెడతానండి అన్నారనుకోండి, తప్పది. అది వ్రతభంగము అన్నారు. ఎందుకనంటే ఋషి ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు ఈ 5 అధ్యాయాలు చెప్పుకోవాలి సత్యనారాయణ వ్రతం చేస్తే. అంతే. ఈ 5 అధ్యాయాలు నేను పుట్టినప్పటి నుంచి వింటున్నానండి, నాకు ఆ కథలు వచ్చేసాయి, నేను కొత్త కథలు పట్టుకొచ్చాను, అవి చాలా బాగుంటాయి, ఇంతకన్నా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ కథలే కదండి, నేను మారుస్తాను 5 కథలు, కొత్తగా పెట్టుకుంటాను. కుదరదు, అలా పెట్టడానికి వీల్లేదు. దాని వెనకాతల ఒక సిద్ధాంతం ఉంటుంది, దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. నీకేం తెలుసు ఆ రహస్యం? తెలియదు. తెలియకుండా ఇన్ని జన్మల తపస్సు చేసినా సత్యనారాయణ వ్రతంలో ఆ అధ్యాయాలు అర్థమైతే వాడు గట్టెక్కేస్తాడు అసలు. అందుకని నువ్వు అవి చెయ్యవలసిందే, ఆ కథలు వినవలసిందే. ఈ కథలు తీసేసి కొత్త కథలు పెడతానండి, వ్రతభంగం చేసావు. నువ్వు వ్రతం అని పేరు పెట్టి వ్రతం చేయలేదు. అందుచేత అలా చేయడానికి వీల్లేదు. నైమిత్తిక కర్మ అంటే మీకు పెంచవచ్చు, తగ్గించవచ్చు. కొన్ని తిథులలో మాత్రమే చేస్తాం, ప్రతిరోజు నైమిత్తిక కర్మ చేయరు. నైమిత్తిక కర్మ అంటే మీకు ఏదో ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రత్యేకం విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుని ఏదో పూజ చేస్తాం. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, తప్పకుండా శివలింగానికి అభిషేకం చేస్తాం, లేదా శివారాధన చేస్తాం, లేదా కనీసం జాగరణ చేస్తాం. అవి నైమిత్తిక కర్మలు. ఏమంటే శివరాత్రి జాగరణ చేస్తే చాలా బాగుందండి, నాకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది, నేను రోజు జాగరణ చేస్తానండి. కుదరదు, అలా చేయమని శాస్త్రం చెప్పలేదు. జాగరణం ఎప్పుడు? మహాశివరాత్రి నాడు. అంతే, జన్మానికి ఒక శివరాత్రి. ఒక్కొక్కటి నైమిత్తిక కర్మ అంటారు. నైమిత్తిక కర్మ అంటే ఆయా ప్రత్యేక తిథుల యందు మీరు చేయవలసినటువంటి కర్మ. నిత్య కర్మ ప్రతిరోజు చేయవలసిన కర్మ. నైమిత్తిక కర్మ మీరు చెయ్యకపోయినా శాస్త్రం దోషం పట్టదు. అది గమ్మత్. మీకు ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది, మీరు నైమిత్తిక కర్మని సశాస్త్రీయంగా చేయలేదు, చెయ్యకపోయినా ఒక 3 మాటలు రామా 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 అని వెళ్ళిపోయారు, ఫుల్ మార్క్స్ వేసేస్తారు. నిత్యకర్మ మానేశారనుకోండి, వాడిని భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అది మానడానికి వీల్లేదు. నిత్యకర్మ మీరు ఎక్కడ పుట్టారో, ఏ కులంలో పుట్టారో, ఏ ఋషి సంతానమో, ఏ గోత్రములో పుట్టారో, ఏ ప్రవరలో పుట్టారో, మీ సంప్రదాయం ఏదో, సింహాసనమునందు మీ కులదైవం ఎవరో దానిని అనుసరించి మీరు చెయ్యాలి. అందుకే ఉపనయనం చేస్తే 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్పిస్తారు. ప్రవర చెప్పిస్తే తెలుస్తుంది, ఓహో మా ఋషులు వీరు,
మా సంప్రదాయం ఇది, మేము ఇలా బ్రతకాలి, మేము ఇలా పూజించాలి, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పూజించడం కుదరదు. శాస్త్రం అలా అంగీకరించలేదు, అవైదికము, అలా చేయడానికి వీల్లేదు. వేదము ఏది ప్రోక్తము చేసినదో, వేదం ఏది చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. వేదము చెప్పినది చేసినవాడు పాషండు, నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కాడు. వేదము చెప్పని పని చేసిన వాడెవడో వాడు వేదమును ధిక్కరించిన వాడు నాస్తికుడు. వాడి ముఖము చూడడానికి వీల్లేదు. అలాంటి నాస్తికుడితో కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఏకాశియో వెళ్ళి. అంటే వేద ధిక్కారములు చేసినటువంటి పని చేయడానికి వీల్లేదు. వైదికముగా ఏది వేదము చెప్పినదో అట్లా మాత్రమే చెయ్యాలంతే. ఏమంటే నా సొంతంగా నేను పూజ చేసుకుంటానంటే, నేను ఒక కొత్త సిస్టమ్ డిజైన్ చేశాను. అందరూ ఏం చేస్తారు పూజ అంటే, ఏదో నిత్యకర్మ పూజా మందిరంలో పెడతాడు, కూర్చుంటాడు, ఒక ఆసనం ఏదో ఇలా ఓ పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకుని, ఆసనం అంటే మీరు శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టడానికి కావలసినటువంటి ఆసనం, కూర్చుని మీరు పూజ చెయ్యాలి అంటే ఓం అని ఇలా ప్రారంభం చెయ్యాలి అంటే మొట్టమొదట భస్మ తీసి ధారణ చెయ్యాలి. ఆ భస్మ ఎలా పెట్టుకోవాలి, స్కాంద పురాణంలో మళ్ళీ దాని గురించి బ్రహ్మోత్తర ఖండం చెప్పింది, ఇలా పెట్టుకోవాలి, ఈ మంత్రం చెప్పాలి అని. ఆ భస్మ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానండి, కుదరదు. భస్మ పొడి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ భస్మని కలిపేటప్పుడు 2-3 మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి మంత్రం ఏదైతే అది మీ మనస్సుని బాగా తాకినది, విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి అటువంటి మంత్రము, లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం లాంటి మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అప్పుడు తీసి లలాటమునందు ధరించేటప్పుడు ఈ 2 వేళ్లదే అర్హత. ఎడమ నొసటి నుంచి కుడి నొసట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అప్పుడు బొటనవేలు ఇక్కడ తగిలి ఈ 2 వేళ్ళు పైకెత్తి ఈ మధ్యలోంచి ఇక్కడికి రావాలి. భస్మధారణం చేసిన తరువాత భ్రూమధ్యమునందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని, నాకేం దాహం లేదండి, ఎందుకు పొద్దున్నే నేను ఆ నీళ్లు గీళ్లు నేను తాగలేను, నాకు పడదు, అందుకని చెప్పి నేను ఆచమనం చేయకుండా పూజ చేసుకుంటానండి, కుదరదు. ఆచమనం చేయవలసిందే. ఆచమనం చేసేటప్పుడు నేను కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఇవి ఎందుకండి, అవే చెప్పాలి. ఏ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేవా? నేను వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అందులోంచి ఏవో తీసుకుంటాను. ఓం వనమాల్యే నమః అని పుచ్చుకుంటాను. ఏం తప్పేమిటి? ఓం కేశవాయ స్వాహ అని ఎందుకు అనాలి? అదే అనాలా? ఇంకో నామం చెప్పకూడదా? విష్ణు సహస్రంలో అన్ని విష్ణువు పేర్లే కదా. నేను ఇంకో పేరు చెప్తాను, చెప్పడానికి వీల్లేదు, అవే చెప్పాలి. ఎందుకంటే అలా మీరు చెప్పకూడదు అంటే సరిపోతుందా? అలా చెప్పకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా? ఆచమనం చేసేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకోవాలి. వేసుకునే ముందు మీ బొటనవేలు తీసుకెళ్లి మధ్యవేలు యొక్క ప్రారంభ భాగమునందు గట్టిగా చేర్చి పైన చూపుడు వేలతో నొక్కి పట్టాలి. అప్పుడు గోవు చెవులో అవుతుంది చెయ్యి. అందులోకి ఒక మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే వెయ్యాలి, అంతకన్నా ఎక్కువ నీరు వేసి కిందకి కారి మీద పడకూడదు. అంత నీరు వేసుకుని చప్పుడు అవ్వకూడదు. ఎడమ పెరివి మాత్రమే తాకించాలి. ఓం కేశవాయ స్వాహ అని ఆ నీరు పుచ్చుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధత, ఎందుకు ఈ అల్లరంతా? నేను ఇలా పుచ్చుకోను, ఉద్ధరణితో నోట్లో పోసుకుంటాను తప్ప, నీరు కదా మీరు పుచ్చుకోమన్నారు, చేతిలో పోసుకోనండి, ఉద్ధరణితో పోసుకుంటానని దోషమా? అంటే యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసుర సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అని అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఎందుకు పడుకోకూడదు అసుర సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు, అది వాళ్ళ ఔదార్యం. కొన్ని చెప్పారు, కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలా నేను చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంక నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణం లాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి పూజకి, కూర్చోగానే
మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది, అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోను వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం. అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయాయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెడుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరు ఏం మాట్లాడరు. మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలు పెట్టేస్తారు. సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా, మధ్యలో మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడతాయి. పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి, కే అన్న దాంట్లో కా కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా కా అంటే ఇక్కడ పలకాలి. నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక. అప్పుడు మొదలు పెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి? నాలుక వలన. నారాయణాయ స్వాహ. అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు. నా అందుకని నకారంతో మొదలవుతుంది. ఇప్పుడు పెదవులు రెండు కలుసుకుంటే వచ్చేటటువంటి అక్షరం పలకాలి. మాధవాయ స్వాహ. ఇప్పుడు శబ్దము ఎక్కడెక్కడ ప్రధానముగా బయటికి వస్తుందో ఆ 3 చోట్ల ఒత్తిడిని కల్పిస్తారు ఈ నీటిని ఇచ్చి. అందుకని 3 మాటలు ఇచ్చినప్పుడు 3 చోట్ల నుంచి శబ్దం బాగా వచ్చే చోట పలికిస్తారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఏమైంది? 3 చోట్ల స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దోచ్చారణము ఖచ్చితంగా వచ్చేట్టు చేశారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమంటే మేము కేశవాయ స్వాహానం కా నా మా అంటాం, మీకేమిటి అభ్యంతరం? స్వరపేటిక యాంత్రీకరణం జరిగింది కదా. స్వరపేటికకి ఒక స్కూటర్లో ఆయిల్ వేసినట్టుగా శబ్దం ప్రొడ్యూస్ చేశాం, దానికి కావలసినటువంటి లూబ్రికేషన్ చేశాం. కాబట్టి కేశవ అంటే మాకు చాలా కష్టం, అలా అనం మేము. ఎందుకంటే మేము మానిషం, ఇందులో పుట్టినా ఇంకో దాంట్లో దూరడం మాకు అలవాటైంది. అందుకని మేము ఇప్పుడు అనం భగవంతుడి నామం. అంటే అదో ప్రారంభం, మాని దానివల్ల కూడా ఏం లేదు. కానీ మన మతంలో ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ అక్షరమును కూడా అనుసంధానము లేకుండా పలకడం. అక్షరం రాయడం మొదలెట్టినా పలకడం మొదలెట్టినా ఈశ్వరుడి కొరకే. అందుకే అక్షరాభ్యాసము. ఏది క్షరము కానిదో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. నిష్కారణ శబ్దం నా నోటి నుంచి రాకూడదు. నేను మాట్లాడితే అది ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని ఉట్టిక్క పలకను. కేశవాయ స్వాహ. స్వాహ లోపలికి యజ్ఞానికి హవిస్సు ఇచ్చినట్టు ఇస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 మాటలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు వరుసగా భగవన్ నామాలు చెప్తాడు. ఓం గోవిందాయ నమః, ఓం
అని వరుసగా నామాలన్నీ చెప్పి, ఈ నామాలు చెప్పాడు. ఇప్పుడంటే పోయిందనుకోండి అలవాటు. అసలు ఆచమనం చేయడం ఎలాగా అన్నది నిజంగా ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఆచమనం? ఆచమనం చేయడం అసలు చాలా మందిని నేను చూస్తుంటాను. ఆచమనం చేసేటప్పుడు జుర్రు జుర్రు తాగేసేవాళ్ళు, ఆ పంచె నిండా పోసేసుకునేవాళ్ళు, ఓహో తుడిచేసుకునేవాళ్లే. కానీ చప్పుడు చెయ్యకుండా ఇలా ఆచమనం చేయడం, కొద్దిగా నీరు మాత్రమే పోసుకోవడం, ఆ ఎలా కూర్చోవాలో అలా ఆసన శుద్ధితో కూర్చోవడం, అసలు ఆ అలవాట్లే పోయాయి ఇప్పుడు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు స్వరపేటికని ముందు బలపరిచి, తర్వాత మన వాళ్ళు ఒక గొప్ప విషయం చెప్పారు. ముందు భస్మ పెట్టిస్తారు. దేనికి భస్మ అంటే, ప్రపంచమంతా ఏదిగా మారుతుందో చిట్ట చివరికి అది భస్మ. మొట్టమొదట ఈ జ్ఞానంతో ప్రారంభిస్తాడు. ఇది ప్రాతకాలమునందు తాను తెలుసుకోవలసినటువంటి విషయం. ఆఖరికి ఈ కనపడుతున్నటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. దీనికోసం నిష్కారణంగా అనైతికమైన మార్గములలో నేను వెంపర్లాడకుండెదనుగాక. అందుకని భస్మ ధరిస్తాడు. కాదు కాదు, దాని వెనకాల ఇంకొక రహస్యం ఉంది. ఏది ఇక మారదో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మారుతూ ఉంటాయి. బూడిదేమవుతుందండి? బూడిది ఇంకేం అవదు. బూడిద ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. బూడిద నీళ్లల్లోకి వెళ్ళి మీరు వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ వస్తువు నానిపోవచ్చు. బూడిదలోకి వెళ్ళే వస్తువు పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవదు. తానింక ఏదీ చెయ్యదు, తానింక ఏమీ అవదు. ఈ రెండో ఏదో, అది బూడిదే. అదే పరమాత్మ. తాను మారడు, తాను వేరొకరిని మార్చడు. భగవంతుడొచ్చి వద్దురా కోటేశ్వరరావు నువ్వు ఇలా చేయరా, నువ్వు ఇలా చేయరా ఆయన చెప్పడం. గమ్మత్తు ఏమిటో తెలుసానే, ఆయన బుద్ధిని మాత్రమే ఇస్తాడంతే. చాలా మంది ఒక మాట చెప్తుంటారు, ఏమండి మాకు పూజలు చెయ్యాలని ఉండదా, మాకు వినాలని ఉండదా ఉపన్యాసాలు? మా నొసటన రాసేసాడండి భగవానుడు, మమ్మల్ని ఇలా దుష్కర్మ యందు తిరగమని రాశాడు. మీ అదృష్టం మీకు ఇలా రాశాడు, ఆ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఏవో తెలుసున్నట్టుగా 4 మాటలు చెప్పమని. అది మీరు ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇలా తిరుగుతాం. ఈ రాసేసిన తర్వాత ఎక్కడికి పోతుందండి? ఇంకా అంతే, మేము ఇలాగే ఉంటాం అంటాడు. తప్పది. అలా చెప్పలేదు శాస్త్రంలో. బుద్ధి అనబడేటటువంటిది సృష్టిలో ఇక ఏ ప్రాణికి ఇవ్వలేదు. వాక్కు బుద్ధి ఈ రెండు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఒక్క మనుష్యుడికి. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి పరిశ్రమ చేశారనుకోండి, మీరు మార్చగలరు. 2 రకాలుగా మార్చమని చెప్తుంది శాస్త్రం. మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధి నివేశయ అంటాడు భగవద్గీతలో స్వామి. నా యందు నీ మనస్సు పెట్టు, ఇది నేను అడుగుతున్నాను అంటాడు. అది ఆయన చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేశాడండి. నీ మనస్సు నా యందు పెట్టు, అలా పెట్టేశాం అనుకోండి మనం అందరం యోగులం అయిపోతాం. ఇంక ఎల్లరెందుకు, నేను ఉపన్యాసం చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? అందరూ మహాభక్తులే. అలా పెట్టలేకే కదా అల్లరంతాను. ఆల్ రైట్ స్వామి, నేను పెట్టలేనయా, ఉండట్లేదు, మనస్సుని నీ ఎందు పెడదామని అనుకుంటున్నాను, నా దోషం లేదు, కానీ జారిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది, ఏం చెయ్యను అంటే ఆయన అన్నాడు, అయితే నీకు ఉపాయం చెప్తాను. మనుష్యుడన్నవాడికి మాత్రమే నేను బుద్ధి ఇచ్చాను. నువ్వేం చేస్తావో తెలుసా? నీ మనస్సుని శాసించు బుద్ధి చేత. కర్మేంద్రియ సంఘాతములతో కూడిన శరీరమును తెచ్చి పవిత్ర ప్రదేశమునందు కూర్చోపెట్టన్నాడు. ఎంత ఉదారంగా మాట్లాడాడో చూడండి. నువ్వు ఏ పుణ్యం చేయకు, నువ్వు స్తోత్రం చేయకు, నువ్వు పూజ చేయకు, నువ్వు భగవంతుడి యొక్క దర్శనము చేసేటప్పుడు కూడా నీకు భగవంతుడు మనస్సులో నిలబడలేదు, నేను అంగీకరిస్తాను. స్వామి ఎప్పుడు శాసించి మాట్లాడు, చాలా ఔదార్యంతో మాట్లాడతాడు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కాళ్ళని గుడికి నడిచి వెళ్ళమని ఆర్డరీ, అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో లేదని నువ్వంటే నేను అంగీకరించాను, నీకు బుద్ధి ఇచ్చాను. నేను వెళ్ళి తీరుతాను గుడికి, నువ్వు మనసులో నిశ్చయం చేసుకో. నిశ్చయాత్మకము బుద్ధి, నీకేమీ తెలియదు, అంగీకరించాను. కానీ గుడికి వెడతాను, రా, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, తిరుగు, ఒక నమస్కారం చేస్తాను, ఇలా అంటాను, లోపల ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఇలా అంటాను, అందరూ అన్నారు కాబట్టి అంటానంతే. ఇలా అంటాను, గుళ్ళో కూర్చుంటాను, చాలు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే, నీకు సర్టిఫికేట్ ఇచ్చాను. ఎందుకు? ఇది గమ్మత్తు. ముందు అసలు కర్మేంద్రియ సంఘాతముతో కూడిన శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడానికి మీ బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగులేదనుకోండి, వాడు ఎప్పుడూ రాడు గుళ్ళోకి. దానికి అనేకమైన వక్రభాష్యాలు వెతుకుతాడు. ఎందుకంటే ఆ గుళ్ళు గోపురాలు, మనసు ఉంటే సరిపోదేంటి? మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంటే సరిపోదేంటి? వాడికి కావలసిన హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి డీడీ పంపించేస్తే సరిపోదేంటి? మధ్యలో వాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అక్కడ ఉండదు.
అక్కడ మాత్రం మనస్సు ఉంటే సరిపోదు. ఏంటంటే బాధ్యత తెలుసుకోవడానికి ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళడం అండవు వెడతాడు. ఎందుకు వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి కొడుకుని. అక్కడికి వెళ్ళేటప్పటికి నీకు ప్రేమ ఉంది, ఎన్ని వంకలైనా చెప్తావు కొడుకు దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నీకు ప్రేమ లేదు ఈశ్వరుడు యందు, వెళ్లకుండా ఉండడానికి వంకలు చెప్తావు. నీ బుద్ధి వక్రించిందని అంగీకరించు, శాస్త్రమునందు దోషం చెప్పకు. నీ బుద్ధి పాడైంది. నీకు ప్రేమ ఉన్నది, నువ్వు వెడతావు గుడికి, వెళ్ళేం చేస్తావు, ప్రదక్షిణం చేస్తావు, కూర్చుంటావు. అలా కూర్చో, మిగిలింది ఏం చెయ్యాలో నేను చెప్తానన్నాడు స్వామి. నువ్వు వెళ్ళగా 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 నీ మనస్సుకి ఒక బలహీనత ఉన్నది. ఏది అలవాటు చేశావో దాన్ని పట్టుకుంటుంది. ఓసారి గుళ్ళోకి వెళ్ళి రావాలి, 8:30 అయింది కదా, గుళ్ళోకి వెళ్ళి రావాలంటుంది, గుడికి వెడుతుంది. ఓసారి అలా తిరుగుతుంది, కాసేపు కూర్చుంటుంది. మెల్లిమెల్లిగా కూర్చున్న తర్వాత ఊరుకుంటుందా? ఆయన ఎవరో రుద్రాభిషేకం చేస్తుంటాడు, మనం కూడా పోనీ ఒక్క సోమవారం వచ్చి అభిషేకం చేసుకుంటే పోలేదా అంటుంది. అభిషేకం చేస్తుంది. ఆయన ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వాహ అంటాడు. జుర్రు జుర్రు తాగడం మొదలెడతాడు, మీద పడతాడు. ఆయన అంటాడు, అమ్మ అలా తాగకూడదు బాబు, చక్క ఇలా పోసుకుని ఇలా పట్టుకుని చప్పుడు చేయకుండా ఇలా పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నాడు, ఏదో కొద్దిగా వచ్చింది. ఇదేదో అలవాటు పోతుందేమో, పోనీ రోజోసారి ఓం కేశవాయ స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ అంటే తప్పేమిటి ఇంట్లో మొదలెడతాడు. ఇప్పుడు అనుమానం బయలుదేరింది, ఇలా ఎందుకనాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ? 10 మందిని అడుగుతాడు, ఏమంటే ఎందుకండి కేశవాయ స్వాహ అనాలి, ఇంకో మాట అనకూడదా? నేను శంభవే స్వాహ అంటాను, లేకపోతే ఓం అయ్యప్ప స్వామిని స్వాహ అంటాను, అనకూడదా? నేను పూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామిని, నేను దీక్షలో ఉన్నాను. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఆచమనం చేస్తే అయ్యప్ప స్వామి నామం చెప్పడం మీరు విన్నారా? ఉండదు, కేశవాయ స్వాహయే. కారణం నేను ఇందాక మీకు చెప్పింది, కకారంతో లూబ్రికేట్ అవ్వాలి. కా బ్రహ్మశబ్దం, కా ఆనంద శబ్దం, కాతో అసలు ఏది ప్రారంభించినా పెద్దలు కకారంతో ప్రారంభం చేస్తారు. అందుకే శివానంద లహరిని శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తే కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం అని మొదలెట్టారు. అందుకని పూజ కూడా కేశవాయ స్వాహతోటే మొదలు. చాలా ఎంత గొప్పగా మాట్లాడారండి మన వాళ్ళు. నిజంగా ఋషులు దార్శనికులై మాట్లాడారు. అనవసరపు మాటలు, పనికి మాలిన వాళ్ళు మాటల వాళ్ళు మాట్లాడలేదు. ఈ బుద్ధి మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. ఎంత తిప్పితే మీరంత సుఖంగా ఉంటారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు వినండి. నా వాచి పోయింది అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నాకు వాచి ఒకటి పడిపోయింది ఎక్కడో, వెంటనే నేను ఈశ్వరానుగ్రహం చూడడం అలవాటైంది అనుకోండి. నాకు చూసావా, ఈ వాచి పోవడం వెనక అసలు నాకు ఏదో రక్షణ ఉందన్నమాట. ఈశ్వరుడు నన్ను ఎక్కడో రక్షిస్తున్నాడు. ఈ వాచీయే పోకపోతే నాకు ఏదో ప్రమాదం జరిగి ఉండేదనమాట. అందుకని ఇవాళ ఈశ్వరుడు వాచీని తీసేసి నాకు ఏదో పెద్ద విషయాన్ని రక్షిస్తున్నాడు అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా మనస్సు సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే మీ మనస్సు మీదే మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి. అన్నీ ఉన్నా ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు. ఎందుకుంటాడంటే వాడి మనస్సు వాడిని సంతోషంగా ఉండనివ్వదు. ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు. ఏమీ లేనివాడు వాడు ఉంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు. ఏవేవి ఎవరికి లేనివి తనకు ఉన్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి. ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము యందు మనస్సు ప్రవర్తిస్తుంది. అందుకని ఈ భ్రూమధ్యమునందుండేటటువంటి కేంద్రము ఆజ్ఞా కేంద్రం, అక్కడ మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడి నుంచే కదులుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని. అలా అలంకారం చేస్తే దానికి 2 శక్తులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది. నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది, కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను, వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి. మీరు ఏమంటారు, వీడు బుద్ధిహీనుడు అంటారు. మనస్సుని నిలబెట్టాలి అనుకోండి, మీరు మొదలుపెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి, ఆ మనస్సుని నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలంటే దాన్ని కుంకుమ చేత అలంకారం చేయాలి. శాశ్వతమైన జ్ఞానం శివానుగ్రహంగా పొందడానికి విభూతి చేత లలాటము అలంకారం కావాలి.
ఇప్పుడు ఏం చేస్తారు పూజలో? దీపం ప్రజ్వాల్య, ఒక దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకంటే 11ంటికి పూజ చేసినా దీపమే, 12ంటికి పూజ చేసినా దీపమే, 5ంటికి పూజ చేసినా దీపమే. ఎందుకు ఈ దీపం? నాకు దీపాలంటే చాలా భయం, తెలుసా అండి? నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, మీరు మనసు కష్టపెట్టుకోకండి. ఎక్కడికైనా వెడితే సాధారణంగా ఏమంటారంటే దీప ప్రజ్వలన, వాడు కార్డులో ఒక ఐటెం కింద వేస్తాడు. వేసి మీరు దీపం వెలిగించండి అంటాడు. నేను వెలిగించనని చెప్తుంటాను. అయ్యా నేను వెలిగించనండి, మీరెవరైనా వెలిగించండి అంటుంటాను. కారణం ఏంటో తెలుసా అండి? ఒకసారి మీరు దీపం వెలిగిస్తే ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ దీపం వెలిగేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత. మీకు అలా ఉంచడం చేత కానప్పుడు వెలిగించమని ఇంకోరిని అడగకూడదు. ఆ పాపం వాడికి మూట కడదామనే. ఎందుకు దీపం వెలిగించడం? మరి మీ పూజలో దీపం ఆరిపోయాక మీరు పూజ చేస్తారా? మరి ఎందుకు దీపం వెలిగించారు మీరు? అంటే మీకు శ్రద్ధ లేదు. ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ పూజ లేదు. మీకు దాని యందు తాదాత్మ్యత లేదు. దాన్ని ఉంచాలని మీకు తెలియదు. దాని యందు సమగ్రమైన బుద్ధి లేదు. ఇవాళ జరిగిన అటువైపు చూడకండి అందరూ. నేను ఒక విషయాన్ని మనవి చేశానంటే, నేను అందుకే సాధారణంగా దీపాలు వెలిగించడానికి నేను ఇష్టపడను. ఇలా దీపం వెలిగిస్తారు స్టేజీల మీద, అది ఉక్కబెట్టేస్తోందని ఫ్యాన్లు వేసుకుంటారు. అది వెంటనే ఆరిపోతుంది. అక్కడ వెలిగించేసాం కదా, ప్రోగ్రామ్ కార్డులో ఒకటి అయిపోయిందా లేదా? లైటింగ్ ది ల్యాంప్ కొట్టేస్తాడు అధ్యక్షుడు సభకి, అంతే. అది ఆరిపోయింది, మాకేం సంబంధం? ఆయనకేం సంబంధం ఉండదు. అది ఎంత రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్. సో అలా ఉండకూడదు. చేసేటటువంటి దాని యందు శ్రద్ధతో కూడినదై ఉండాలి కర్మాచరణము. జ్ఞానమునందు శ్రద్ధ పూనిక తనంత తాను వస్తాయి. కర్మయందు మీ అంతట మీరు నేర్చుకోవాలి శ్రద్ధ, లేకపోతే అది అసహ్యంగా ఉంటుంది 10 మంది ముందు. దీపం ప్రజ్వాల్య అంటారు. ఎందుకు దీపం వెలిగించడం? నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్తున్నారు. దీపం వెలిగిస్తే ఏ భగవానుని ముందు కోటి సూర్యుల యొక్క వెలుగు నిలబడదో అటువంటి ప్రకాశమానమై ప్రకాశించడము తప్ప వేరొకటి తెలియనిదైనటువంటి ఈశ్వరుణ్ణి నేను దీపముగా చూచుచున్నాను. అందుకని దీపం పెట్టాను. ఇప్పుడు నేను ఆయన వెలుతురు నా యందు పడి వెలుగుతున్న దీపము వెలిగించినట్టు దాని చేత నేను వెలిగింపబడతాను అని ఒక దీపాన్ని వెలిగించి దాని సమ్మెట మీద ఒక పువ్వో ఒక పసుపో కాస్త కుంకమో 2 అక్షతలో వేస్తారు. వేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? కూర్చుని ప్రాణాయామ్య అని కాస్త ఆ ఊపిరి తీసుకునేటప్పుడు, సరే ఇప్పుడంటే ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన అని చెప్పేస్తారు. ముక్కు పట్టుకోండి అంటారు. ఇది ముక్కు కట్టుకోవడం, నోరెట్టుకోవడం. ముక్కు కట్టుకోమంటే ఎదుటివాడి ముక్కు కట్టుకుంటారు. ఆ ముక్కు పట్టుకోవడం అంటే ఇలా ముక్కు కట్టుకోమని కాదు. పూజ మీరు తెల్లవారుజామున చెయ్యమని శాస్త్రం. బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చేసేటప్పుడు ప్రాణము మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడిందో తెలుసా అండి? ఈశ్వరుడు నీకు అత్యంత దయతో కటాక్షించినదేది ప్రాణము. మిగిలిన సన్మానాలు సత్కారాలు పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎంతసేపు ఉంటాయి? లోపల ప్రాణం ఉన్నంతసేపే. ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు? ఒక్క ఈశ్వరుడే నిలబెడతాడు. ఆ నిలబెడుతున్న జ్యోతి మీకు బయట వెలుగుతున్న జ్యోతి. అందుకని ఇక్కడ జ్యోతి ఏది వెలుగు. అందుకే ఇంట్లో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇక్కడ దీపం ఉండగా పుణ్యకర్మలు చేయడం నేర్చుకో. కాబట్టి ఈ ప్రాణశక్తిని నువ్వు గౌరవించాలి, ఈ ప్రాణశక్తిని నిలబెట్టాలి. ఈ ప్రాణశక్తి ఎక్కడ బాగా పొటమరిస్తుంది? గుండెకాయ మీద, ఊపిరితిత్తుల మీద, ఈ 2 శ్వాస మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఈ శ్వాసని క్రమబద్ధం చేసి ఈ ఊపిరితిత్తులతో గుండెకాయతో నీ శరీరంలో ఉన్న నాడీ మండలాల్ని ప్రేరణ చేసి నువ్వు మంచి బుద్ధితో నిలబడగలగాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? ముక్కు పట్టుకోవడం కాదు, కుడి బొటన వేలుతోటి ఈ ముక్కు ముయ్యాలి. కుడి ముక్కు యొక్క రంధ్రాన్ని మూస్తారు. మూసి ఎడమ ముక్కులోంచి చాలా మెల్లగా ఊపిరిని తీస్తారు. దాన్ని రేచకము అంటారు. బాగా పీల్చి అప్పుడు ఒక్క నిమిషం అలా, అంటే అది తెలిసి తెలియకుండా గురువుల దగ్గర నేర్చుకోకుండా చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ కోటేశ్వరరావు చెప్పాడు కదా అని రేపు ఎవరైనా చేశారు, అలా చేయకూడదు. గురువుల దగ్గర దాన్ని ముందు తెలుసుకోవాలి ఎలా చేయాలో. కుంభకం అంటారు. అందుకే తెలిసి తెలియకుండా ఉన్న వాళ్ళు మిక్స్డ్ గ్యాదరింగ్ అంటారు. ఉంటే ధ్యానంలో కుంభకం చెయ్యొద్దని చెప్తారు ముందు. ఇప్పుడు కుంభకం చేస్తారు. కుంభకం చేయగానే ఏమవుతుందో తెలుసా అండి? ఊపిరి ప్రాణవాయువు లోపల తిరుగుతుంటే మనస్సు తిరుగుతుంది. మనస్సు దేని మీద ఆధారపడుతుందంటే ప్రాణవాయువు మీద ఆధారపడుతుంది. అది వ్యగ్రతతో తీస్తున్నారు అనుకోండి అని, అది కూడా తీవ్రంగా కదులుతుంది. అందుకే కోపం బాగా వస్తే ఊపిరి బాగా తీసేస్తుంటాడు.
క్రోధ క్రోధకృత్కర్త, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీని గురించి అద్భుతంగా మాట్లాడారు. తను మెల్లగా ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంటే ముక్కు లోపలికి వెళ్ళేటటువంటి వాయువులు తారుమారైపోతాయి. ఒక వైపు నుంచి లేదు ఇంకో వైపు నుంచి వెళ్ళి ఇంకొక వైపు నుంచి వచ్చేది ఇంకో వైపు నుంచి రావడం మొదలవుతుంది. అది తాను గ్రహించడు. అప్పుడు అపారమైన ఆనందాన్ని పొందేస్తాడు. ఆ ఆనందంలో శరీరంలో ఉన్న నాడీ మండలం, గుండె, ఊపిరితిత్తులు బలపడతాయి. అందుకని ఈ బొటన వేలుతో మూస్తారు. మూసి మెల్లగా పీలుస్తారు. కుంభకమని నిలబెడతారు కాసేపు. ఆ తర్వాత ఉగాది పండగ. ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరు ఉంది. అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని. భాషాపరంగా, రాష్ట్రపరంగా వేరు వేరు ఉగాదులు ఉన్నప్పటికీ తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండగ చేసుకుంటారు. మనం చాంద్రమానాన్ని ఎప్పుడూ కూడా కాల గణనమునకు ప్రాతిపదికగా తీసుకుంటాం. ఈ చాంద్రమానమునందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి ఏది ఉందో ఆ పాడ్యమి మొదటి తిథి. ఆ మొదటి తిథియే ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. ఉగాది పండగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మముహూర్తానికి తరువాత లేవకూడదు. కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి. చాలా మందిలో ఉన్నటువంటి అపప్రథ ఏమిటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో వేప పువ్వు పచ్చడి అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అని. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. నింబసుమం అంటే వేప పువ్వు. అది వర్షాదౌ సంవత్సర ప్రారంభంలో శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే పంచదార. కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. శర్కరాంల ఘృతైర్యుతం. అందులోకి పుల్లని పదార్థాన్ని, చింతపండు రసాన్ని చేర్చి, కొత్త చింతపండుని ఘృతైర్యుతం, ఆవు నీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏదుందో దాన్ని భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని. పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి. సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చడి తినాలి అంటే అది భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా. భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా. పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా. అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి. ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు. తైలే లక్ష్మీ. ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది. ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. జలే గంగా. సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది. తలస్నానం, శరీరానికి తైలమర్దనం చేసుకుని భక్షితం పూర్వయామేస్య. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యదాయకం. వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబసుమం. వేప పువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది. ఆ వేప పువ్వు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు. శతాయుర్వజ్రదేహాయ. 100 సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం. కేవలం 100 సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మంచానో పడి ఉంటే ఉపయోగం ఏముంది? కాబట్టి వజ్రదేహాయ, ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో, ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటువంటి
భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చేయాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరమునందు నిలబడి దాని వలన వజ్రదేహాయ సర్వసంపత్ ప్రదాయచ, ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది. దానితో పాటుగా అది అరిష్ట నివారాయ, అరిష్టములను నివారిస్తుంది. భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని, నింబ పుష్పాన్ని తీసుకుంటారు. ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకి ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలనం చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది. అమరకోశంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు. నింబ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ. వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది. ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే వేప పువ్వు రావడం, చైత్రమాసంలో మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడే వేప పువ్వు పచ్చడి తినడం. దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు, కోరలు 2 ఋతువులలో బయటికి వస్తాయి. అవే వసంత శారదానేవా, వసంత ఋతువు, శరత్కాలము, శరదృతువు. ఈ 2 ఋతువుల యందు యమధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాట. అది వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆ కోర బయటికి రావడం మొదలవుతుంది. కాబట్టే వడగాట్పులు మొదలైనటువంటి వాటిల్లో జనం విశేషంగా పడిపోతారు. అలా పడిపోకుండా యమధర్మరాజు గారి పాశములకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేప పువ్వుగా ఆ కాలమునందు పరిఢవిల్లుతుంది అని శాస్త్రవాక్యం. శారదా నవరాత్రుల్లోనూ అమ్మవారికే పూజ, అలాగే వసంత ఋతువులోనూ లలితాపరా భట్టారికా స్వరూపానికే పూజ. ఈ 2 ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వుని ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో ప్రొద్దున్న 1 మాత్ర, మధ్యాహ్నం 1 మాత్ర, రాత్రి 1 మాత్ర వేసుకోండి అంటాడు. 7 రోజులు ఒక్కొక్క రోజు 3 మాత్రలు వేసుకోమన్నారు. 7 రోజులవి కలిపి 7 3 21 ఒక్కసారి వేసుకుంటే తగ్గిపోదా అని వేసుకోం కదా. అలాగే ఆయన చెప్పినట్లు వేసుకున్నట్లే శాస్త్రకారుడు చెప్పినట్టే ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. అందుకే భక్షితం పూర్వయామేస్య, ఎవరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వేప పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా, అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటు వ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది. వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది. అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. దేహారోగ్యం నిలబడుతుంది. సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసార వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి. అవన్నీ అంటు వ్యాధులు, కళ్ళకలకలు రావడం, అతిసార వ్యాధి రావడం, అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం, ఒంటి మీద మచ్చలు పైకి తేలడం, ఇవన్నీ అంటువ్యాధులై చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే, కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు ఉసిరి చెట్టుని ఆశ్రయించి ఉంటుంది. అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు చైత్రమాసంలో వేప పువ్వుని ఆశ్రయించి ఉంటుంది. వేప పువ్వుగా అమ్మవారు ఉంటుంది. అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. దేహారోగ్యం నిలబడుతుంది. ఇక 2,
అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో షడ్రుచులు కలగలిసిపోయి ఉంటాయి. జీవితం అనేటటువంటిది కేవలం సుఖాలు కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు. కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు, దేవతగా ఉంటారు. కేవలం దుఃఖమే అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు, ఏ మర్త్యలోకంలోనూ ఉంటారు. సుఖము దుఃఖము రెండూ కూడా అనుభవించాలి అంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తున్నప్పుడు ఒకసారి పొంగు ఒకసారి కుంగు రాకుండా తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. సమమైనటువంటి స్థితిలో ఉండి పొంగు కుంగు లేకుండా ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొంది ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా తీసుకున్నప్పుడు అందులో రుచి చూడం, ప్రసాదం అని దాన్ని నోట్లో వేసుకుంటాం. ఏదో చిన్న కష్టం రావచ్చు ఆ సంవత్సరంలో, ఆ చిన్న కష్టం వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనేటటువంటి బాధ చేత ఈశ్వరుని యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు, ఆయన పాదములను విడిచిపెట్టకూడదు. ఆ భక్తి అలాగే నిలబడి ఉండాలి. ఏ జన్మలో చేసిన పాపమో ఈ కష్టం రూపంతో పోయింది కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు, ఆయన పాదముల యందు విస్మృతి కలగనంత కాలం మనం హాయిగా పరమేశ్వరుడి చేత నిరంతరము రక్షింపబడుతుంటాం. అదిగో ఆ బుద్ధి కలగాలి అని కోరుకోవడమే ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మర్మం. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకుని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. 3 పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది అని. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనబడేటటువంటి 5 అంగములు కలిగినది కాబట్టి దానిని పంచాంగము అని పిలుస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి, ఏదో ఒక డేట్ మాత్రమే ఉంటుంది. ఆ డేట్ ఒక్కటి చూసి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా అంటే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కానీ సనాతన ధర్మమునందు జ్యోతిష శాస్త్రము వేదమునకు ఉపాంగము. అది విరాట్ పురుషుడికి నేత్రస్థానమై ఉంటుంది. జ్యోతిషము కన్ను కనుక రాబో కాలంలో జరగబోయేటటువంటి విశేషాల్ని, గ్రహముల యొక్క కదలికలని లెక్క కట్టడానికి అనువైనటువంటి ప్రజ్ఞని సంతరింపచేశారు భారతీయ ఋషులు. అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందో, ఎన్ని గంటలకు పట్టుకుంటుందో, మధ్యకాలం ఏదో, దట్టంగా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు విడిచిపెడుతుందో కూడా పంచాంగ కర్తలు నిర్ణయం చేయగలుగుతున్నారు. అంటే ఇతర దేశాల్లో ఈ గ్రహణం గురించి పరిశోధనలు జరిగే నాటికే మన భారతీయ ఋషులు పంచాంగాలలో గ్రహణాన్ని లెక్క కట్టగలిగారు అంటే వారి దార్శనికత అర్థం చేసుకోవచ్చు. లెక్క కట్టి మనకి చెప్తారు. ఆ లెక్క కట్టి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఉగాది పండగ వచ్చే పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు. ఏదో ముహూర్తాదులు పెట్టేటటువంటి పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు. ఒక్క ఉగాది నాడు తను పంచాంగం చదువుకోవడం కాదు, పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగ పఠనము జ్యోతిష శాస్త్రమునందు విజ్ఞానము కలిగినటువంటి పెద్దలు దేవాలయ ప్రాంగణంలో చేస్తారు. అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అని మనవి చేశా. తిథి అంటే కేవలం తేదీ కాదు. మనకి శుక్లపక్షమునందు 15, కృష్ణపక్షమునందు 15 తిథులు ఉంటాయి. పాడ్యము నుండి మొదలుపెట్టి పౌర్ణమి, అమావాస్య వరకు. ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది. శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యవచ్చు, ఏ పని చెయ్యకూడదు. ఆ పని ఆ తిథి నాడు చేస్తే ఆ తిథికి ఒక అధిష్టాన దైవం ఉంటారు. ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహము కలిసి వస్తే ఆ పని చక్కగా పూర్తవుతుంది. పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడుగా రావాలి. కచ్చిత్ పురుషకారంచ దైవంచ పరిపశ్యతే అంటుంది సీతమ్మ తల్లి. ఈ పురుషకారానికి ప్రయత్నానికి పక్కన ఈ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతోందా? ఆ రెండు కలిస్తేనే కదా రాముడు గెలుస్తాడు అంటుంది. అందుకని ఈశ్వరుడి కృప ఏ తిథి నాడు మనకి బాగా ప్రసరించడానికి అవకాశం ఉందో తెలుసుకుని మంచి పని చేయడానికి తిథులు వినాలి. 2 వారము.
వారము ఏ రోజు సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోర పేరు మీదే ఆ వారం ఉంటుంది. ఆదివారం సూర్యోదయ కాలానికి సూర్య సంబంధమైన హోర నడుస్తుంది. అందుకే దానికి ఆదివారము భానువారము అని పేరు. భానుడు అంటే సూర్యుడు. అంటే ఆదివారం నాడు సూర్య సంబంధమైనటువంటి విశేషాన్ని దేన్నైనా నిర్వర్తిస్తే సూర్యానుగ్రహానికి విశేషంగా పాత్రులు కావచ్చని, సూర్య ప్రకాశము కలిగి సూర్య తేజము చేత ప్రచోదనము పొందినటువంటి హోరతో ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి రోజు కనుక. అలా సూర్యోదయం వేల్టికి ఏ తిథి ఉందో, ఏ హోర ఉందో, ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో హోరాశాస్త్రం చెప్తుంది. అలాగే తిథి, వారము, నక్షత్రము, మనకి 27 నక్షత్రాలు. ఎంతమంది పుట్టనివ్వండి ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టుకకి మరణానికి నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క దానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. అందుకే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రాలన్నీ 108 నామాలతోటే ఉంటాయి. ఉంటే 108, లేకపోతే 1000. ఎందుకని అంటే 108 పాదములలో పుట్టినటువంటి 2 పాదములు 4 పాదములు కలిగినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు అన్నది పంచాంగంలో చెప్పబడి ఉంటుంది. ఆ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇక కరణము. కరణములు స్థిర కరణములు చరకరణములు అని ఉంటాయి. 7 చరకరణములు, 4 స్థిర కరణములు. ఏ కరణమునందు ఏ పని చెయ్యొచ్చో, ఏ పని ఎప్పుడు చేస్తే ఈశ్వరుని యొక్క కృప దానికి కలిసి సఫలీకృతుడవుతాడో ఆ కరణమునందు చెప్తారు. అందుకని ఈ 5టితో కూడుకున్నటువంటిది పంచాంగం. ఆ పంచాంగాన్ని ఒక్క ఉగాది పండగ నాడు మాత్రమే వినాలి. అది సాధ్యమైనంత వరకు దేవాలయ ప్రాంగణంలో చక్కగా పండితులైనటువంటి వారు పంచాంగ పఠనం చేస్తూ ఉండగా వింటే దాని వలన 2 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, ఈ కాలమునందు గ్రహముల యొక్క ఆనుకూల్యత మనకు ఎలా ఉంది, ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు. పంచాంగంలో చెప్పబడిన విధంగా మనం తెరచాపని మార్చుకుంటే జీవితం భద్రంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఎవరో కొంతమంది ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు వారు మొదలైన వారు ఉంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు పరమేశ్వరుని యొక్క పాదములను గట్టిగా పట్టుకుని పూజ చేస్తారో వాళ్ళ జోలికి శనీశ్వరుడు కూడా వెళ్ళి బాధ పెట్టాడు. కానీ కర్మ ఫలితం పోవాలి కదూ. బాధ పెట్టడం అన్నది నిష్కారణంగా అనేక ఊళ్ళు తిరగవలసిన వాడు ఈ చక్కటి తీర్థయాత్రలు చేసి ఎన్నో దేవాలయాలు దర్శనం చేస్తాడు. ఇటు బాధపడవలసినటువంటి వాడు సంతోషకరంగా భగవత్ సేవలో తరించిపోతాడు. ఎప్పుడు ఆ శనీశ్వరుడికి ఆదేశం వస్తుంది గ్రహానికి, ఆయనని బాధ పెట్టవద్దు సుమా, నువ్వు గ్రహంగా ఆయనని ఎంతవరకు క్లేశాన్ని కల్పించాలనుకుంటున్నావో అది ఒక్కటే కల్పించు, కానీ ఆయన మనసు ప్రహృష్టంగా ఉండకుండా మాత్రం పాడు చేయడానికి వీల్లేదు. భగవద్భక్తితో కూడుకుని ప్రవర్తిస్తే మనం ఇప్పుడు ఇటువంటి కాలమునందున్నాం కనుక మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకుంటే మరింత సంతోషకరమైన జీవనం చేయడానికి పంచాంగ శ్రవణము అవకాశాన్ని కల్పిస్తుంది. సంవత్సర కాలంలో మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యమో అవమానమో ఎలా ఉంటుంది, గ్రహగతులు ఎలా ఉంటాయి, భార్యాబిడ్డలు ఎలా ఉంటారు, బహుశా గ్రహముల యొక్క ప్రభావం చేత మనకి క్లేశం కలిగేటటువంటి కాలం ఎప్పుడు ఉండొచ్చు, మనం ఏ దేవతల ఆరాధన విశేషంగా చెయ్యవలసి రావచ్చు, వీటి గురించి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడిలా భగవంతుణ్ణి అర్చన చేసి ఆ ప్రమాదానికి మనం గురి కాకుండా మనని మనం రక్షించుకోవడానికి అటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పకుండా చేస్తారు. ఇక ఈ నందననామ సంవత్సరానికి సంబంధించినంత వరకు శుక్రుడు ప్రధానమైనటువంటి స్థానముల యందు ఉన్నాడు, పక్కన చంద్రుడు ప్రధానమైన స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి యథార్థమునకు ఎవ్వరూ ఏమీ బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ సంవత్సరంలో ఉండేటటువంటి ప్రధానమైన గుణం ఏమి అంటే కొంచెం భోగ లాలస ఎక్కువగా ఉంటుంది. భోగముల యందు అనురక్తి ప్రతి వారి మనసులో ఎక్కువ అవుతుంది. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావం వచ్చి పడిపోతుంది. అలా పడకుండా
భోగ పరిత్యాగం చేసి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి వాంగ్మయం అంతా మన సనాతన ధర్మంలో ఇవ్వబడి ఉన్నాయి. రామాయణ భారతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటివి ఇంకేమీ లేవు. ఎవరు చెప్పినా శాంతి శాంతి శాంతి, ఆ శాంతి గురించే బోధించే, ఆ ధర్మాన్ని బోధించే. వాటిని పట్టుకుని ఉండగా భోగ లాలసమన్నేమీ చెయ్యదు. కాబట్టి నందననామ సంవత్సరం ఏ కోణంలో చూసినా ఏమి బాధ పెట్టేటటువంటి రీతిలో లేదు. అందరూ కూడా సర్వశ్రేయస్సులు పొందుతారు. కావలసింది ప్రధానమైన దాన్ని పట్టుకోవడంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందకూడదు. ఉగాది వచ్చినప్పుడు మనిషి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తయిపోయింది. కాలము మాత్రం ఇంక తిరిగి రాదు. ఉగాది పండుగ నాడు తప్పకుండా ఎవరికి వారు చేసుకోవలసిన హెచ్చరిక అంటూ ఏదైనా ఉంటే కాలము యొక్క విలువను గూర్చి మాత్రమే. కాల కలయతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఆయన కాలస్వరూపుడు అయి లెక్క కడతాడు. కాలము యొక్క విలువ తెలుసుకుని మనం జీవుడిగా ఇవాళ ఈ శరీరంలో ఉన్నాం, కానీ వేరొక శరీరాన్ని పొందినప్పుడు కూడా సుఖం పొందాలి అంటే కేవలం పరమేశ్వరుని యొక్క భక్తి మాత్రమే కాపాడుతుంది. కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలనేటటువంటి ఆంతరమైన హెచ్చరిక ఈ కాలాంతర్గతమైనటువంటి కాల సంబంధమైన పండగ కాబట్టి ఉగాది యందు నిర్దేశింపబడుతుంది. ఇక ఈ ఉగాది పండగకి సంబంధించి ఇంకొక గొప్ప విశేషం ఉంది. ఈ ఉగాది వసంత ఋతువు ప్రారంభం. ఈ వసంత ఋతువులో చైత్ర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభం. ఈ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు నవరాత్రులను నిర్వహిస్తారు. వాటిని వసంత నవరాత్రులు అని పిలుస్తారు. వసంత ఋతువు పైకి చాలా అందంగా ఉంటుంది. చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు రామాయణంలో దశరథుడు. చైత్ర శ్రీమాన్, చైత్రము శ్రీమంతమైనటువంటి మాసము. అన్ని పుష్పించి ఉంటాయి. సంస్కృతంలో మధుమాసము అని పిలుస్తారు. అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. ఈ చైత్ర మాసంలోనే అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పినటువంటి విష్ణువు యొక్క అవతారమై మనుష్యునిగా ఈ లోకంలో నడిచి చూపించిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆవిర్భావం. నవమి తిథి శ్రీరామ నవమి, రామచంద్రమూర్తి పుట్టారు. పాడ్యమి నుండి నవమి వరకు ఉపవాస దీక్షతో ఎవరు వసంత నవరాత్రులు చేస్తారో, ఎవరు పరదేవతని ఆరాధన చేస్తారో అటువంటి వారి జోలికి అపమృత్యువు కాని, రోగాలు కాని, పీడలు కాని దరిచేరవు. ఎవరు ఉపాసన బాగా చేస్తారో వాళ్ళు రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి, లలితాపరా భట్టారికా స్వరూపం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై వాళ్ళు సర్వశ్రేయస్సులను పొందుతారు. కాబట్టి ఉగాది పండగ వచ్చింది అన్నప్పుడు మరిచిపోకుండా చెయ్యవలసినటువంటి పనులుగా శాస్త్రంలో చెప్పబడినటువంటివి ప్రాతకాలమునందు బ్రహ్మముహూర్తములో స్నానము, ఈశ్వరుని యొక్క ఆరాధన, తైలమును శరీరానికి మర్దనం చేసుకోవడం, ఉగాది పచ్చడి అన్న పేరుతో నింబ సుమముతో కలిసి ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, దేవాలయంలో దర్శనం చేయడం, పంచాంగాన్ని శ్రవణం చెయ్యడం, వసంత నవరాత్రుల్ని నిర్వహించే ప్రయత్నం చెయ్యడం. ఒకవేళ వసంత నవరాత్రులు మనం చెయ్యలేకపోతే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న చోటుకి వెళ్ళి అటువంటి వసంత నవరాత్రుల్ని దర్శనం చేసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యడం. ఇవి ఉగాదికి అనుషంగికంగా మనుషులు ధన్యత పొందడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనా ప్రక్రియ. అందుకే సనాతన ధర్మమునందు కాలమునందు ఒక విభాగము ప్రారంభమైంది అంటే దాన్ని ఉత్సవంగా ప్రారంభం చేయడం అన్నది చెయ్యరు. దాన్ని ఏదో ఒక అర్ధరాత్రి ప్రారంభం అవడం ఉండదు. దానికి ఒక తిథి నిర్ణయంతో, ఒక ప్రమాణంతో, ఆంతరముగా అది ఉపాసనా సంబంధమైనటువంటి విశేషముతో కూడుకున్నదై ఈ ఉగాదిని మనకి ఋషులు నిర్ణయం చేశారు. ఇది నందననామ సంవత్సరం. నంద అన్న మాటకి ఆనందము, సంతోషప్రదమైనది అని అర్థం. నంద శబ్దమే ఆనందదాయకం. కాబట్టి ఈ సంవత్సరంలో సమస్త ప్రాణులు సంతోషంగా ఉండాలని
చక్కటి స్థితిలో ప్రజలందరూ కూడా ధార్మికమైనటువంటి బుద్ధితో మనం ఈ దేశంలో ఇది కర్మభూమి కనుక ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి కలిగి ఈ నందననామ సంవత్సరం ప్రజలకి ప్రభుత్వాలకి అందరికీ కూడా శ్రేయోదాయకమై ఎంతో సంతోషంగా ఏ ప్రమాదాలు లేకుండా అందరూ ధార్మికమైన బుద్ధితో ప్రవర్తించేటట్టు భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణములు పరిపూర్ణముగా అందరి యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ స్వస్తి. ఉగాది నూతన సంవత్సర ప్రారంభము. మనకి సనాతన ధర్మంలో చాంద్రమానంలో ఉగాది అనేది చైత్రమాసపు మొట్టమొదటి తిథితో ప్రారంభం అవుతుంది. ఈ ఉగాది దగ్గర నుంచి మనం మళ్ళీ చైత్రమాసం నుంచి చిట్ట చివర ఉండేటటువంటి ఫాల్గుణ మాసం వరకు ఉండే కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరించి ఒక పేరుతో పిలిచేటటువంటి సంప్రదాయాన్ని మనకి ఋషులు అందించారు. 60 సంవత్సరములు మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాయి. అందుకే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ తాను చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందిన వ్యక్తి షష్ఠి పూర్తి చేసుకున్నాడు అంటాం. అంటే తాను పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ తాను చూశాడు, సంకల్పంలో చెప్పుకోగలిగాడు. అలా వచ్చేటటువంటి సంవత్సరం 12 మాసములుగా ఉంటుంది, 6 ఋతువులుగా ఉంటుంది, 2 ఆయనములుగా ఉంటుంది. ఈ 2 ఆయనములు, ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా చేసినటువంటి ఉపాసన వలన పొందినటువంటి సిద్ధి. కాబట్టి మనవారు మనకి ఏదైనా సరే సంస్కృతిలో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన రీతిలో మాత్రమే నిర్దేశించారు తప్ప కేవలము భోగము కొరకు అని దేనిని ఋషులు నిర్దేశించలేదు. అందుకే మీరు చూడండి, సంవత్సరం ప్రారంభం రోజున మనందరం చేసేటటువంటి పనులు ఉగాది నాడు ఏం చెయ్యాలో కూడా తప్పకుండా 3 పనులు చేస్తాం. ఒకటి తైలాభ్యంగన స్నానము, నువ్వులు నూనె తల మీద పెట్టించుకుని పెద్దవారి చేత ఆశీర్వచనం చేయించుకుని స్నానం చేస్తాడు. దాని వలన అలక్ష్మి తొలగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తైలాభ్యంగన స్నానము. రెండవది వేప పువ్వు పచ్చడి. ఆ వేప పువ్వుతో పాటుగా అరటిపండు, చింతపండు, ఆ తర్వాత బెల్లం మొదలైనటువంటి పదార్థాలను కలిపి కొద్దిగా పచ్చడి కింద చేసుకుని ఆ పదార్థాన్ని ప్రసాదంగా ఈశ్వరుడికి నివేదన చేసి పుచ్చుకుంటాం తప్ప ఈశ్వర నివేదన చెయ్యకుండా దేన్ని అనుభవించడము సనాతన ధర్మంలో అసలు ప్రతిపాదింపబడినటువంటి విషయమే కాదు. కాబట్టి ఈశ్వర ప్రసాదంగా మనం దాన్ని స్వీకరిస్తాం. అలా స్వీకరించడంలో ఋషులు ఎంత గొప్ప విషయాన్ని నిబద్ధించారో చూడండి. జీవితం అన్న తరువాత ఈశ్వరుడు మనకి శరీరాన్ని ఇచ్చింది సుఖ దుఃఖములను అనుభవించడం కొరకు. సుఖ దుఃఖములను ఎందుకు అనుభవించాలి? చేసుకున్న పాపపుణ్యములు ఉన్నాయి కనుక. పాపము అనుభవంలోకి వస్తే దుఃఖంగా ఉంటుంది, ఆ దుఃఖము తెలియబడ్డానికి శరీరం ఉండాలి. పుణ్యము అనుభవంలోకి వస్తే సుఖంగా ఉంటుంది, అది తెలియడానికి శరీరం ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు గుండెల మీద చరుచుకుని విర్రవీగకు, దుఃఖం వచ్చినప్పుడు పాతాళంలోకి కుంగిపోకు. రెండిటి యందు సమతౌల్యమును, సంతోషాన్ని పొందడం నేర్చుకో. సుఖం వచ్చింది, ఈశ్వర ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఏదో ఉంది, దాని ఫలితాన్ని నాకు అందించావు, నీ పాదములను గట్టిగా పట్టుకుని ఇదంతా నా ప్రమేయమేని నేను విర్రవీగకుండా శాస్త్రము చేత విధింపబడినటువంటి కర్మలు చేసి పుణ్యకార్యములను చేసి నేను 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని నాకు అని ప్రార్థన చెయ్యగలగాలి. దుఃఖం వచ్చింది, ఈశ్వర గత జన్మలలో నేను చేసినటువంటి ఏదో పాపము నాకు ఫలితముగా వచ్చి అనుభవింపచేసి నేను చేసుకున్నటువంటి పాపాన్ని తీసేస్తున్నావు. ఈ దుఃఖాన్ని అనుభవించడంలో నీ పాదములను పట్టుకోగలిగినటువంటి శక్తి యందు విస్మృతి కలుగకుండుగాక, ఈ పాదములను గట్టిగా పట్టుకునే శక్తి ఇమ్మని ప్రార్థన చెయ్యాలి. ఈ 2 కలిపి మనం ఈశ్వరుణ్ణి అడగడానికే, ఆ అనుగ్రహాన్ని అడగడమే. ప్రసాదం అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని కోరుకోవడమే చేదు, పులుపు, తీపి అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మూడవది పంచాంగ శ్రవణము. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ
ఇవి మనకి దీర్ఘాయుర్దాయాన్ని ఇవ్వడానికి,